విస్తరించాలి, భూమి నిర్ణయించాలి, దానిని లోపరుచుకోవాలి అన్న ఉద్దేశం కలిగిన వాడై మొదటి వివాహ వ్యవస్థను దేవుడే ఏదైనా వనంలో ప్రారంభిస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు బ్రదర్ రవి అండ్ రిబ్కా వీళ్ళిద్దరి యొక్క వివాహము ఆ పాంప్లెట్లో లేకపోతే ఆ కార్డులో వేస్తారు కదా, ఏమని వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. సో ఘనమైనది అని అక్కడికి ఆగేస్తాం. యాక్చువల్గా అసలు అది కాదు వేయాల్సింది, కింద మాట అంటాడు వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలి అంటాడు. సో ఘనమైనదిగా ఉండాలి. అట్లా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు రవి అండ్ రిబ్కా వాళ్ళిద్దరూ వైవాహిక జీవితంలో జతపరచబడినారు కదా. ఇప్పుడు మీ వివాహము, మీ వైవాహిక జీవితము, మీ దాంపత్య జీవితం ద్వారా గనుడైనటువంటి దేవుడు ఏం చేయబడాలి తెలుసా? ఘనపరచబడాలి. ద లార్డ్ మస్ట్ బి హానర్డ్ త్రూ యువర్ మ్యారేజ్ లైఫ్. మీ పరిశుద్ధ వివాహ జీవితం ద్వారా ఆ గనుడైనటువంటి దేవుడు ఘనపరచబడాలి. అందుకు ఆ పెళ్లి కార్డులో కానీ ఆ బ్యానర్స్ మీద కానీ రాస్తారు వివాహం అన్ని విషయాల్లో కూడా ఎట్లా ఉండాలంటే ఘనమైనదిగా ఉండాలి అని. కాబట్టి అట్లా ఘనపరచబడాలి అంటే ఏం చేయాలా? పెళ్ళైపోయింది, కార్డు అయిపోయింది, పక్కన పెట్టేయడం కాదు. సో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మా వైవాహిక జీవితం ద్వారా ఘనుడైనటువంటి దేవుడు ఏం చేయబడాలా? ఘనపరచబడాలి అనేది మీరిద్దరు ప్రతిరోజు దాన్ని గమనించాలి. అట్లా ఉండాలంటే ఏం చేయాలి? 4 మాటలు చెప్తాను. ఇప్పుడు మీరు రవి కుమార్ గారు రిబ్కాకి ఏమైనారంటే లైఫ్ పార్ట్నర్ అయినారు కదా. ఇప్పుడు రిబ్కా గారు రవి కుమార్ గారికి ఏమైనారు? లైఫ్ పార్ట్నర్ అయినారు, జీవిత భాగస్వాములు అయినారు ఇద్దరు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్ అవుతూ వచ్చినారు, మంచిదే. అయితే అసలు ఆ లైఫ్ అనేటటువంటి పదానికి అర్థం తెలియకపోతే ఆ జీవితం ముందుకు వెళ్ళటం అనేది కష్టం. వైవాహిక జీవితము దేవునికి ఘనమైనటువంటి విధానంలో, లేదా మీ కుటుంబానికి, మీ ఇద్దరికి ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి అంటే అసలు మొదట ఆ లైఫ్ అంటే ఏంటో అర్థమై ఉండాలి. అది అర్థం కాకోకుండా మనం ఎంత లైఫ్ పార్ట్నర్ అయినప్పటికీ కూడా దానివల్ల దెర్ ఇస్ నో యూస్, ప్రయోజనం అనేది లేనే. కాబట్టి ఇప్పుడు లైఫ్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు, LIFE. ఆ 4 గురించి చెప్తాను కదా. పెళ్ళైన వాళ్ళు వీళ్ళిద్దరు రాసుకోవాలి. నీ పెళ్లి చేసుకునేటప్పుడు నేను నీకు చెప్తాను, అప్పుడు రాసుకుంది పోనీ పర్వాలేదు, ఇప్పుడైనా రాసుకోవచ్చు. వీళ్ళిద్దరు రాసుకోవాలా. వీళ్ళిద్దరు డిగ్రీ చదివిన వాళ్ళే కదా, చదివేది రాసేది వచ్చింది కదా. ఇప్పుడు మీ ఇద్దరు రాసుకోవాలి. రాసుకుని అప్పుడు దాని ప్రకారం మేము రోజు జీవిస్తున్నామా లేదా అని వాళ్ళు ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలి కదా. సరే, త్వరగా చెప్పేస్తారు 4 సంగతులు. లైఫ్ స్పెల్లింగ్ ఏంటి? మొదటి అక్షరం ఏంటి? ఎల్ కదా. ఎల్ స్టాండ్స్ ఫర్ ఎల్ అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్ టు గాడ్, లవ్ వన్ అనదర్. ఎల్ అంటే లవ్, LOVE అని రాసుకోండి. ఎవరిని ప్రేమించాలా? ఏం కావాలా? పేపర్ కావాలా? ఇక్కడైతే పేపర్ ఉంది, ఈజీగా అదే మీద రాసుకోండి. ఓకే. సో లైఫ్ పార్ట్నర్ గురించి చెప్తా ఉన్నా. లైఫ్ పార్ట్నర్లో ఇద్దరు పార్ట్నర్ అనేది కామన్ వర్డ్, మీ ఇద్దరు భాగస్వాములు. ఓకే, ఇప్పుడు లైఫ్, LIFE, లైఫ్ అంటే ఏంటో చెప్తా ఉన్నాను. మొదటిది ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్. ఎవరిని ప్రేమించాలా? ద ఫస్ట్ వన్, లవ్ టు గాడ్. ఫస్ట్ ప్రిఫరెన్స్, యూ మస్ట్ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద లార్డ్ ఆల్మైటీ గాడ్. సర్వశక్తిమంతుడైన దేవుడికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి లవ్ టు గాడ్ ఫస్ట్. తర్వాత ఏం చేయాలా? మేము దేవుని ప్రేమిస్తున్నాం కదా, పర్వాలేదులే, నేను నా దేవుని ప్రేమించుకుంటున్నాను, పర్వాలేదులే, నేను నా దేవుని ప్రేమించుకున్నాను, పర్వాలేదులే అంటే లైఫ్ సాఫీగా ముందుకు పోదు. రెండో స్టెప్ ఏం చేయాలా? లవ్ వన్ అనదర్. ఒకరికొకరు ఏం చేసుకోవాలా? ప్రేమించుకోవాలి కదా. అసలు ప్రేమ అంటేనే పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయ్యేది ప్రేమ. ఒకరికొకరు, భర్తని భార్య ప్రేమించాలా, భార్యని భర్త ప్రేమించాలి. అందుకనే కదా ఎఫెసీ పత్రికలో ప్రభు అంటాడు, నేను సంఘంలో, క్రీస్తు సంఘంను ప్రేమించినట్లుగా భర్త కూడా భార్యని ఏం చేయాలి? ప్రేమించాలా. అప్పుడే ఆ లైఫ్లో, జీవితంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అప్పుడే మీ జీవితం సాఫీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ద ఫస్ట్ వన్, ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్. లవ్ టు గాడ్, లవ్ వన్ అనదర్. ఎప్పుడు మర్చిపోకూడదు మీ వైవాహిక జీవితంలో. ప్రతిరోజు దేవుణ్ణి ప్రేమించాలి ఇద్దరు కలిసి. అట్ ద సేమ్ టైం ఒకరికొకరు ఇద్దరు ఏం చేసుకోవాలా? ప్రేమించుకోవాలి. ద సెకండ్ లెటర్ ఎల్, తర్వాత I స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రిటీ.
ఇంటిగ్రిటీ, INTERIGITY, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏంటి? యథార్థత. మళ్ళీ అగైన్ ఇంటిగ్రిటీ టు గాడ్, అట్ ద సేమ్ టైం ఇంటిగ్రిటీ టు వన్ అనదర్ కదా. ఎట్లా ఉండాలి? ఇద్దరు కూడా దేవునికి యథార్థంగా ఉండాలండి. ఏ విషయంలో యథార్థంగా ఉండాలా? మరి మీకు భక్సింగ్ గారి ప్రమాణాలు చేపించినారో లేకపోతే మామూలు ప్రమాణాలు చేపించినారో నాకు తెలియదు. దాంట్లో భక్సింగ్ గారు రాసిన ప్రమాణాలు ఒక మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా? ప్రతిరోజు నేను నా భార్యతో కలిసి మోకరించి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థనతో నేను ఆ రోజుని ప్రారంభిస్తాను. భార్య ప్రమాణం చేస్తుంది, ప్రతిరోజు నేను నా భర్తతో కలిసి మోకరించి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థనతో మేము ఆ రోజుని ముగిస్తాము అని ప్రమాణం చేస్తాం. ఇప్పుడు ఇంటిగ్రిటీ అంటే బ్రతికిన నాళ్ళు కూడా దేవుని వాక్యం చదివే విషయంలో ఇంటిగ్రిటీ ఉండాలి, దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఇంటిగ్రిటీ ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఇంటిగ్రిటీ ఉండాలి, దేవునికి మనం అర్పించేటటువంటి అర్పణ విషయంలో ఇంటిగ్రిటీ ఉండాలి. అన్ని విషయాలు కూడా ఎట్లా ఉండాలి? ఒకరికి దేవునికి యథార్థంగా ఉండాలండి. బైబిల్ ఎన్నో ఆశీర్వాదాలు, సామెతల గ్రంథం, యథార్థవంతుల ఇల్లు దేవుడు ఆశీర్వదిస్తాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు, యథార్థవంతులకి చీకటిలో కూడా వెలుగు పుడుతుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు శోభస్కరం. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్. కాబట్టి సో ఆ లైఫ్లో రెండవ అక్షరం మీ జీవితంలో సార్థకం అవ్వాలి అంటే, లేదా జీవితాన్ని గురించిన అనుభవం నేర్చుకోవాలి అంటే ఇంటిగ్రిటీ, దేవునికి యథార్థంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం భర్త భార్యకి యథార్థంగా ఉండాలా, భార్య భర్తకు కూడా ఎట్లా ఉండాలి? యథార్థంగా ఉండాలి. నేటి దినాల్లో చాలా ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్స్ రావడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్యలో యథార్థత లేకపోవడమే. నా దగ్గరికి ఎంతోమంది వస్తారు కౌన్సిలింగ్కి, ఈ భార్యాభర్తలు. ఆ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సమస్య మ్యాక్సిమం సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన, ఏంటి మా మీ సమస్య అంటే, ఇంకా మేము వద్దన్నా, వెళ్ళిపోతామన్నా, విడాకులన్నా, అమ్మాయి బ్యాగ్ కూడా సర్దేసింది, విడాకులన్నా వద్దన్నా. అసలు ఏమైంది, ఏంటి చెప్పండి అన్నా. ఆయనకి మిడ్ నైట్స్లో ఫోన్ వస్తూ ఉందన్న, నన్ను చూసి దాన్ని కట్ చేసేస్తున్నాడు అన్న, నా మనసు విరిగిపోయిందన్న అంటున్నా అన్న. సరే బాబు నీ సంగతి ఏంటి అంటే, లేదన్నా నాకు జనరల్ కాల్సే, జనరల్ మా ఫ్రెండ్సే చేస్తున్నారు, అదేం లేదన్నా, కానీ ఈఎంఐ కూడా ఫోన్స్ వస్తూ ఉన్నాయి అన్న. ఫోన్స్ వస్తూ ఉంటే ఇక్కడ నా దగ్గర మాట్లాడచ్చు కన్నా, నా దగ్గర మాట్లాడకుండా దూరంగా వెళ్ళి మాట్లాడుతుందన్న. ఈఎంఐ కూడా ఫోన్స్ వస్తూ ఉన్నాయి అన్న. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇద్దరి మధ్యలో యథార్థత లేదు. ఇప్పుడు అట్లా అయిపోయింది. భార్య భర్తకి యథార్థంగా ఉండట్లా, భర్త భార్యకి యథార్థంగా ఉండట్లా, పిల్లలు తల్లిదండ్రులకు యథార్థంగా ఉండట్లా, తల్లిదండ్రులు పిల్లలకి యథార్థంగా ఉండట్లేదు. కాబట్టి మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతాం. చూడండి, ఒక ఇంట్లో నలుగురు భార్య భర్త పిల్లలు ఉన్నారు అనుకోండి, నలుగురు ఉంటే నలుగురికి 4 సెల్ ఫోన్లు ఉన్నాయి. సో ఉంటే తప్పేం కాదులే, కానీ ఆ 4 సెల్ ఫోన్లకి 4 ఏముంటాయి? ఎవరి సెల్ ఫోన్ పాస్వర్డ్ వాళ్ళదే కదా. నీ పాస్వర్డ్ నాకు తెలియదు, నా పాస్వర్డ్ ఈయన తెలియదు, ఈయన పాస్వర్డ్ ఆయనకి తెలియదు. సో నాకు ఫోన్ వస్తే ఈయన లిఫ్ట్ చేయకూడదు, ఈయన ఫోన్ వస్తే నువ్వు లిఫ్ట్ చేయకూడదు, నీకు ఫోన్ వస్తే ఆయన లిఫ్ట్ చేయకూడదు. అంటే ఏం లేదు, మనలో యథార్థత లేదు. ధైర్యంగా పాస్వర్డ్ ఓపెన్ చేసేసి ధైర్యంగా అక్కడ పెట్టేసి వెళ్ళండి మీ ఫోన్. చెప్పండి, ఏమండి నాకేం సీక్రెట్స్ ఏం లేవండి, నేను స్నానానికి వెళ్తున్నాను, ఒకవేళ ఏమైనా ఫోన్లు వస్తే మీరు పర్వాలేదు లిఫ్ట్ చేసి మాట్లాడండి అని చెప్పండి. ఎంత బాగుంటుంది కదా కుటుంబం. ఈవెన్ భర్త కూడా అంతే, అమ్మాయి ఇదిగో నా ఫోన్ ఇక్కడ ఉంది, నేను బయటకు వెళ్తున్నాను, ఛార్జింగ్ పెట్టి వెళ్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారనుకో పర్లా, నువ్వు లిఫ్ట్ చేసి ఏంటండి, ఎవరండి, ఏం కావాలండి, ఏంటండి అని మాట్లాడు, నో ప్రాబ్లం. పాస్వర్డ్ ఏం లేదు, దీనికి ఓపెన్ చేస్తే ఉంది, పర్వాలేదు నువ్వు మాట్లాడు అని భర్త అంటే ఎంత బాగుంటుంది కదా. సో ఆ యథార్థత లేని కారణాన్ని బట్టి చాలా మంది జీవితాల్లో నష్టపోతా ఉన్నారు. లైఫ్ నాశనం అవడానికి కలిగిన కారణం రెండవ అక్షరంలో వాళ్ళు నిలబడి లేకపోవడమే. కాబట్టి మీ ఇద్దరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, రెండవ అక్షరం ఇంటిగ్రిటీ. ఫస్ట్ దేవునికి యథార్థంగా కలిగి జీవించడం నేర్చుకోండి ఇద్దరు. అట్ ద సేమ్ టైం భర్త భార్యకి యథార్థంగా ఉండాలా, భార్య భర్తకి యథార్థంగా. దెర్ ఈస్ నో సీక్రెట్స్ బిట్వీన్ అమాంగ్ యూ, దోస్ మీ ఇద్దరి మధ్యలో ఇంక వేరే ఏం సీక్రెట్స్ ఉండకూడదు. అంతా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నడిచినప్పుడే జీవితం సాఫీగా ఉంటుంది. థర్డ్ లెటర్, మూడవ అక్షరం ఏంటి? ఎఫ్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్ విత్ గాడ్.
ఫెలోషిప్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్. అంటే సో ఫస్ట్ ఫెలోషిప్ విత్ గాడ్, అట్ ద సేమ్ టైం ఫెలోషిప్ విత్ వన్ అనదర్. మొదట దేవునితో సహవాసం చేయండి. ఎట్లా? అదే చెప్పాను కదా, పొద్దున్నే లేచిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకరించి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఆ రోజున ఏం చేయాలి? ఇద్దరు ప్రారంభించాలి. మళ్ళీ రాత్రికి ఎంతసేపు అయినప్పటికీ కూడా భర్త వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మోకరించి మళ్ళీ దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థనతో ఆ రోజుని ముగించుకోవాలి. ఇదే ఫెలోషిప్ అంటే, దేవునితో సహవాసం. అట్ ద సేమ్ టైం ఫెలోషిప్ విత్ వన్ అనదర్. ఒకరికొకరు ఎట్లా ఉండాలో తెలుసా? బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి. సో ఫెలోషిప్ అంటే అదే సహవాసం. ఎట్లా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు? ఎట్లుండాలా? ఎట్లుండాలా? నేను అన్నిసార్లు అడుగుతున్నానంటే అర్థం ఏంటంటే యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అని. ఎట్లుండాలా? నేను అదే చెప్తున్నాను ఇప్పుడు, జస్ట్ 1 minute బిఫోర్ ఏం చెప్తాను. ఎట్లుండాలి భార్యాభర్తలు ఇద్దరు? బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండాలన్నారు. మీరేం చెప్పినారు? సో రెండింటికి వ్యత్యాసం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది వ్యత్యాసం. ఏంటా వ్యత్యాసము? అదిగా ఏంటి వ్యత్యాసము? ఇప్పుడు మనకి 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఏదైనా మన పర్సనల్ ఇష్యూ ఏదైనా ఉంటుంది, మొత్తం 10 మందికి చెప్తామా? చెప్పాం. ఎవరికి చెప్తాము? దాంట్లో బెస్ట్ ఎవరున్నారు, బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు వాళ్ళకి ఒక్కరికే చెప్తాం. ఎందుకని? వాళ్ళతో చెప్తే వాళ్ళు మనసులో ఉంచుకుంటారు, ఇంకెవరికి దాన్ని ఏం చేయరు, స్ప్రెడ్ చేయరు. కాబట్టి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా అని చెప్పి వాళ్ళకి ఒక్కరికే చెప్తాము, అందరికీ చెప్పాం కదా. అందుకే నీ ఫ్రెండ్ వేరే, బెస్ట్ ఫ్రెండ్ వేరే. ఎట్లా ఉండాలి ఇద్దరు భార్యాభర్తలు? ఇప్పుడు చెప్పండి. అంటే నీ పర్సనల్ విషయాలు ఏమున్నా సరే ఎవరితో షేర్ చేసుకోవాలా? మొత్తం అందరితో కాదు, భర్తతో షేర్ చేసుకోవాలా. మీ పర్సనల్ విషయాలు ఏమున్నా సరే ఎవరితో షేర్ చేసుకోవాలా? భార్యతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడు షేర్ చేసుకోగలరట్లా మీరు? ఎప్పుడైతే మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతారో అప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతారు? షేర్ చేసుకోగలరు. కాబట్టి ఎట్లా ఉండాలా? మూడవది, అట్లా ఒకరికొకరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా సహవాసం చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే వాళ్ళ యొక్క జీవితం ద్వారా దేవుని నామం ఏం చేయబడుతుందో తెలుసా? ధ్యానపరచబడుతుంది. ద లాస్ట్ లెటర్ ఈ స్టాండ్స్ ఫర్ ఈక్వలిజం. EQUALISAM. ఈక్వలిజం అంటే సమానత్వం కదా. ఇద్దరు ఎట్లా ఉండాలి? నేను డిగ్రీ చదివాను, నాకేంటి, నేను కూడా మీ అందు చదివాను అని ఆ అమ్మాయి అనుడు. నేను రైల్వేలో జాబ్ చేస్తా ఉన్నాను, నేనే గొప్ప, నువ్వు ఎప్పుడు కూడా నా కిందే ఉండాలి అని ఈయన అనుడు. ఎట్లా ఉండాలి? ఇద్దరు కూడా సమానత్వం. ఎందుకని? దేవుడు ఎక్కడి నుంచి తీసినాడు స్త్రీని? ఆదాముని ఎట్లా చేసినాడట? ఆదాముని నేల మట్టితో చేసినాడు కాబట్టి రవి గారు కొంచెం నలుగురు. మరి స్త్రీని ఎట్లా చేసినారు? పక్కట ఎముకలు అంటే ఫ్లష్ ఎట్లా ఉంటుంది, లోపల మాంసం ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కాబట్టి రిప్కా తెల్లగా. సింపుల్, అంతే. అర్థమైందా? సో ఇప్పుడు దేవుడు నేల మట్టితో చేస్తున్నాడు మానవుడిని, ఆదాంని. ఇప్పుడు ఆ తర్వాత రిప్కాన్ చేయాల్సినప్పుడు అప్పుడు కూడా మట్టితో చేసినట్లయితే బహుశా మేబీ ఆ అమ్మాయి కూడా నల్లగానే ఉంటుండేది. నేను అట్లా చేయలా. ఏం తీసి చేసినాడు? ప్రక్కట ఎముకని తీసి చేసి. అందుకే నేను చూడండి చాలా వివాహాల్లో, ఈవెన్ ఈరోజు మార్నింగ్ వాళ్ళ రిసెప్షన్లో కూడా, నిన్న మీ వివాహంలో భర్తకి భార్యని ఎడమ చేతి పక్కనే కూర్చోబెడతారు. అది హిందూ మ్యారేజ్ అయినా, ముస్లిం మ్యారేజ్ అయినా, సిక్ వాళ్ళు అయినా, ఇంకొకరు ఎవరైనా సరే భర్తకి భార్యని ఎడమ చేతి పక్కనే కూర్చోబెడతారు. ఎందుకు ఎడమ చేతి పక్కనే కూర్చోబెడతారు? ఎప్పుడైనా ఆలోచన చేశారు? ఒకసారి రిప్కాని ఇటు మారిస్తే పోయేది కానీ, నన్ను కుడి చేతి పక్కన మార్చుకుంటే పోయేది కానీ. ఎందుకు ఎడమ చేతి పక్కన ఎందుకు కూర్చోబెట్టాలా? హృదయానికి, ఎడమ చేతి పక్కన ఉన్న హృదయానికి చాలా దగ్గరగా ఉన్న పక్కటెముకను తీసి దేవుడు స్త్రీని చేసినాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఎప్పుడైతే ఎడమ చేతి పక్కకు వస్తుందో అప్పుడు ఈ గ్యాప్ ఏమవుతుంది? ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఎడమ చేతి పక్కన హృదయానికి దగ్గరలో ఉన్నటువంటి పక్కటెముకను తీసి దేవుడు స్త్రీని చేసినాడు. ఏంటి దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, ఒకవేళ రవి గారి యొక్క కాల్లో నుంచి కనుక దేవుడు ఎముకను తీసి రిప్కాన్ చేసినట్లయితే ఆయన అనేవాడు, నిన్ను నా కాల్లో నుంచి చేసినాడు కాబట్టి దేవుడు నువ్వు ఎప్పుడు డోర్ మ్యాట్ లాగా నా కాలు కింద ఉండాలని.
ఒకవేళ రవి గారి యొక్క తల్లో నుంచి కనుక రిబ్కా అని చేసినట్లయితే, రిబ్కా అనేది మీ తల్లో నుంచి దేవుడు చేసినాడు కాబట్టి ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నేనే హోమ్ మినిస్టర్, నేనే మొత్తం అంతా మెయింటెనెన్స్ చేయాలా, మీరు జస్ట్ మీ జీతం తెచ్చి నాకు ఇవ్వండి, మొత్తం అంతా నేనే చూస్తానని ఆమె అయినండి. ఇలాంటి కాంట్రవర్సీలు ఏమి రాకోకుండా ఉండేదాని కొరకే దేవుడు ఏం చేసినాడు, ఎక్కడి నుంచి తీసినాడు, పక్కటెముకలో నుంచి తీసినాడు. అంటే అర్థం ఏంటి, బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టికి మన ఇద్దరం కూడా ఎవరమే సమానమే. ఆ సమానత్వము, ఆ ఈక్వలిజం అనేది ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్థం చేసుకుని నడుస్తారో అప్పుడే వారి జీవితము సాఫీగా వెళ్తుంది. వారి వైవాహిక జీవితం ద్వారా దేవుడు ఏం చేయబడతాడు కనపరచా. కాబట్టి అది లైఫ్కి ఉన్నటువంటి అర్థం. ఒకటి, లవ్ టు గాడ్, లవ్ అని అంటారు. రెండు, ఇంటిగ్రిటీ టు గాడ్, ఇంటిగ్రిటీ టు వన్ అనదర్. మూడు, ఫెలోషిప్ విత్ గాడ్, ఫెలోషిప్ వన్ అనదర్. నాలుగు, ఈక్వలిజం, మన ఇద్దరము సమానులమే దేవుని దృష్టికి అన్నది రవి గారు మర్చిపోకూడదు. ఈవెన్ అట్ ద సేమ్ టైం రిబ్కా గారు కూడా ఏం చేయకూడదు, ఆ సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటే అప్పుడు వాళ్ళిద్దరి యొక్క బండి సాఫీగా వెళ్తుంది. అప్పుడు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్, జీవిత భాగస్వాములు అనే పదానికి ఒక అర్థం ఉంటుంది. అప్పుడు వారి జీవితం ద్వారా వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలి అని చెప్పిన మాట ప్రకారం అట్లా మీరు నడిస్తే మీ వివాహ జీవితం ద్వారా, మీ దాంపత్య జీవితం ద్వారా గనుడైనటువంటి దేవుని యొక్క నామం ఏం చేయబడుతుంది, ఘనపరచబడుతుంది. వి మస్ట్ హ్యావ్ టు ఆనర్ ద లార్డ్. ప్రతి పరిస్థితుల్లో కూడా మనము దేవుణ్ణి ఘనపరిచే వారిలాగా ఉండాలి. అంతేగాని మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుని నామము అవమానం తీసుకుని వచ్చేటటువంటి వారిగా మనం ఉండనే ఉండకూడదు. అందుకే పౌలు అన్నాడు రోమపత్రికలో, మీ వలననే కదా అన్ని జనుల మధ్యలో దేవుని నామము దూషణ పాలు. అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలా, దేవుని నామాన్ని మనము ఘనపరిచే వాటిలో. అట్లా చేస్తే ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మొదటి సమయాలు 2:32లో 2:30లో ఏమని, నన్ను గనపరచు వారిని నేనేం చేస్తాను, దోస్ హూ హానర్స్ మీ ఐ విల్ హానర్ దెమ్. సో అట్లా మీరిద్దరు మీ వైవాహిక జీవితం ద్వారా దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారంటున్నాడు, ఘనపరుస్తారంట. కాబట్టి నూతనంగా జతపరచబడిన మీ ఇద్దరు ఈ లైఫ్ అనేటటువంటి మాటని ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, మర్చిపోలేదు. సో ఎస్పెషల్లీ రిబ్కా ఇంకొక 3 సంగతులు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. పర్వాలేదా, అలసిపోయారు పొద్దున్నుంచి, పర్వాలేదా చెప్పనా కొద్దిసేపు? అంటే ఇప్పుడు ఓన్లీ వీళ్ళిద్దరికే చెప్తున్నా, మధ్యాహ్నం చెప్పడానికి టైం లేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. మీకు చెప్పే మెసేజ్ ఇంకా అవ్వాలా, ఇంకా అది మొదలు పెట్టాలని. అందుకని కొంచెం నేను చెప్పేది వినండి, అందుకని అడుగుతున్నా పర్వాలేదా అని. ఇక వీళ్ళకి చెప్పే దాంట్లో ఇప్పుడు ఇద్దరికి చెప్పే 4 పాయింట్లు చెప్పే. ఇప్పుడు ఓన్లీ రిబ్కా మరి ఈ ఇంటి అమ్మాయి కాబట్టి, అంటే మీ అమ్మాయి కాబట్టి మీ అమ్మాయికి ఇంకొక 3 మాటలు ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పాలి కదా. అంతేగా, కొంచెం ఆడపిల్ల కదా, కొంచెం జాగ్రత్తలు ఇంకొక 3 మాటలు ఎక్కువ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇంకొక 5 మాటలు చెప్తాను. ఓకేనా? నిరుత్సాహపడమాకండి. రోజు ఉండనుగా నేను ఇక్కడ, మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిపోతాను కాబట్టి ఓపికగా విందాం. ఆకలి వేయట్లేదు, మధ్యాహ్నం బాగా పెట్టినారుగా. సరే, సో రిబ్కాకి ఒక 3 మాటలు ఆడపిల్లగా ఎట్లా ఉండాలి రిబ్కా అంటే. ఒకటి, సో యూ హ్యావ్ టు రైట్ డౌన్. నువ్వు ఒకదాన్ని రాసుకో. తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాళ్ళు రాసుకోండి, ఇప్పుడే అవుతున్నా. సో ఎట్లా ఉండాలి నువ్వు అంటే, ఒకటి, నత్తలాగా ఉండాలి. ఎట్లా ఉండాలి? నత్తలాగా ఉండాలి. నత్త తెలుసు కదా, నత్త మీ సైడ్ ఏమంటారు? నత్తలే అంటారు. కృష్ణా జిల్లా మేము నత్త అంటాం. నత్తలాగా ఉండాలి. మీరు కూడా రాసుకుంటున్నారు, అట్లా ఉండకపోతే దీన్ని పాయింట్ అవుట్ చేసి అడుగుదాం. అంటే ఆమె చెప్తుంటే మీరు రాస్తుంటేను, అంటే ఇప్పుడు ఒకవేళ అమ్మాయి మర్చిపోయినా సరే నా నోట్స్ లేదు ఇట్లా చెప్పాడు ఆ రోజు రాసుకోలేదు, ఎందుకు అట్లా ఉండట్లేదు అని పాయింట్ అవుట్ చేసి అడుగుదాం. సరే, నత్తలాగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, నత్త ఎట్లా ఉంటుంది, చాలా నిదానంగా ఉంటుంది కదా. సో ఆడపిల్ల ఎట్లా ఉండాలి అంటే, అత్తగారింట్లో లేదా తన భర్తతో కాపురం చేసేటప్పుడు, వాళ్ళు విడిగా ఉండి కాపురం చేసుకునేటప్పుడు ఎట్లా ఉండాలా, అన్ని విషయాలలో నిదానంగా ఉండాలి. ఆడపిల్లకి దూకుడు స్వభావం అనేది అది పనికి వచ్చేటటువంటిది కానీ.
వారి వైవాహిక జీవితం, వారి దాంపత్య జీవితం దేవుని నామానికి గణపరిచేటట్లుగా ఉండాలి అంటే దూకుడు స్వభావం, త్వరగా కోపపడేటటువంటి స్వభావం, అలిగేటటువంటి స్వభావం, ఇరిటేషన్ స్వభావం, ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. ఎట్లా ఉండాలా? అందుకే నత్తలాగా ఉండమంది. నత్త ఎట్లా ఉంటుంది అంటే చాలా నిదానంగా ఉంటుంది. అట్లా నిదానంగా ఉంటుంది. ఓకే, అదే సందర్భంలో ఇంకా ఫస్ట్ పాయింట్ అవ్వాల, అదే సందర్భంలో నత్తలా ఉండకూడదు. కన్ఫ్యూజ్ అవ్వద్దే, నత్తలా ఉండద్దు. అంటే ఎందుకు నత్తలా ఉండద్దు అంటున్నారంటే, మీరు నత్తను ఎప్పుడైనా చూసినారా? నత్త ఇట్లా వెళ్తా ఉందనుకోండి, దానిపైన ఏం తీసుకుని వెళ్తుంది? అది దాని షెల్లను కూడా ఏం చేస్తుంది? తీసుకుని పోతా ఉంటుంది కదా. ఎందుకు నత్తలా ఉండద్దు అన్నానంటే, నత్త తను వెళ్ళిన చోటుకి అంతా వాళ్ళ ఇంటిని తీసుకుని వెళ్తుంది. ఆడపిల్ల వెళ్ళిన చోటుకి అంతా ఇంటిని తీసుకుని పోకూడదు. అత్తగారింటికి వెళ్ళావా, అమ్మగారింటి సంగతులు తీసుకుని పోకూడదు. అమ్మగారింటికి వచ్చావా, అత్తగారింటి సంగతులు తీసుకుని రాకూడదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏం చేస్తుంది తెలుసా నత్త? దానిపైన ఉన్న ఇల్లు ఉందే, ఆ ఇల్లును కూడా ఏం చేస్తుంది? అలా తీసుకుని వెళ్తుంది. అందుకు నత్తలాగా ఉండద్దని ఎందుకన్నానంటే, అట్లా ఇంటిని ఏం చేయకూడదు, తీసుకుని పోకూడదు. ఎక్కడ విషయాలు అక్కడనే ఏం చేయాలి, మర్చిపోవాలి. ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెప్పేది. మళ్ళీ అత్తగారింట్లో మా అత్త ఇట్లా అనింది, లేకపోతే మా ఆయన ఇట్లా అన్నాడు, మా మామయ్య గారు ఇట్లా అన్నాడు, మా మరిది ఇట్లా అన్నాడు, మా ఆడపడుచు ఇట్లా అంది అని మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర అట్లా చెప్తే మన జీవితం, వైవాహిక జీవితం సాఫీగా ఉండిపోనే. అవన్నీ మనసులోనే దాచుకోవాలి. ఓకేనా? ఇది మొదటిది. రెండవ సంగతి, ఆడపిల్ల ఎట్లా ఉండాలంటే ప్రతిధ్వనిలాగా ఉండాలి. ఆడపిల్ల అంటే ప్రతిధ్వని అంటే పలకరిస్తే చక్కగా పలకరించేటట్లు, సమాధానం చెప్పేటట్లు ఉండాలి. ముంగిగా ఉండకూడదు. ప్రైజ్ లార్డ్ అన్నారా, ప్రైజ్ లార్డ్. బాగున్నావమ్మా అని అడిగినారా, బాగున్నాను. చక్కగా ఏం చేయాలా? పలకరిస్తే వాళ్ళకి పలకరించేటట్లుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతిధ్వనిలాగా ఉండకూడదు. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దే, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతిధ్వని మాటకి మాట రిప్లై ఇస్తుంది. అట్లా రిప్లై ఇచ్చేటట్లు ఉండదు. ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఇంకొక మాట కౌంటర్ వేయాల్సిందే నేను, లేకపోతే నేను ఎక్కడ నన్ను చాలా తక్కువగా అనుకుంటారేమో అని మాటకి మాట ఏం చేయకూడదు తెలుసా? ఇవ్వకూడదు. అట్లా అది ఆడపిల్లకి తగినటువంటిది కానీ ఎవరైనా ఒక మాట అన్నారా, నీకంటే వయసులో పెద్దవాళ్ళు, మీ భర్త కానీ మామగారు కానీ అత్తగారు హూ ఎవర్ దే మే బి, ఎవరైనా ఒక మాట అన్నారా, మళ్ళీ వెంటనే నువ్వేం చేయకూడదు, దాన్ని కక్షలాగా పెట్టుకుని రివెంజ్ తెచ్చుకోవాలని, ఎట్లానే కౌంటర్ ఇవ్వాలి అని మాటకి మాట సమాధానం చెప్పనే మౌనము, అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. సో గుర్తుపెట్టుకో. ఇది రెండు. మూడవ, ఎట్లా ఉండాలి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళినప్పుడు అంటే, మూడవది గంట స్తంభం లాగా ఉండాలి. గంట స్తంభం ఏం చేస్తుందో తెలుసా? కరెక్ట్ టైం ఎంత అయిందో టైంకి అదేం చేస్తుంది, అలారం ఇస్తుంది, రింగ్ చేస్తుంది కదా. కాబట్టి దాని అర్థం ఏంటంటే, ఆడపిల్ల ఏ టైం చేయాల్సిన పని ఆ టైంకి ఏం చేయాలి, చక్కగా చేసుకోవాలి. అందుకని గంట స్తంభం వల్లే ఉండాలని చెప్పి, పొద్దున్న 5 గంటలకు లేచి 5 గంటలు చేయాల్సిన పని 5 గంటలకే చేయాలి. అంతేగాని 8 గంటలకు లేచి నాకు కాఫీ తీసుకురండి, లేకపోతే ఇంకొకటి చేయండి అట్లా ఉండకూడదు. చక్కగా ఒక ఆడపిల్ల ఒక దైవికమైనటువంటి డివైన్ డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ కలిగి ఒక గంట స్తంభం వల్ల ఏ టైంకి చేయాల్సినటువంటి పని. నేను ఆఫీస్కి వెళ్ళాలి, సో ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, లేకపోతే క్యారేజ్ కట్టాలి, ఎర్లీగా 9 o'clock అంత క్యారేజ్ అంతా రెడీ చేసి పెట్టడం, మళ్ళీ ఈవినింగ్ ఆయన వచ్చేసరికి ఇల్లు అంతా సర్ది పెట్టడం. సో అంటే ఏ టైం చేయాల్సిన పని ఆ టైం చేసుకోవాలి. అది గంట స్తంభానికి ఉన్న లక్షణం. కాబట్టి ఎందుకు నువ్వు గంట స్తంభం వల్లే ఉండాలి అని చెప్పినానంటే, అట్లా ఆ టైంకి ఏ టైం చేయాల్సిన పని ఆ టైం చేస్తే అప్పుడు అవతల వాళ్ళు మీ తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. లేదా ఒకవేళ ఏదైనా తేడా ఉందనుకో ఏమంటారు, అబ్బా వాళ్ళ అమ్మ నాయన ఏం నేర్పించారు ఈ అమ్మాయికి క్రమశిక్షణ, పొద్దున్న 9 లెగుస్తూ ఉంది, ఆ బట్టలన్నీ అక్కడే పడేస్తా ఉంది, ఉతికేది ఉండట్లా, అంటులు సరిగా కడగట్లా, అసలు ఏది ఒక్క పని కూడా సరిగా చేయట్లేదు, అసలు ఏ సమయం చేయాల్సిన పని ఆ సమయం చేయట్లేదు, అంత ఈ అమ్మాయితో అంత డిస్టర్బెన్సింగ్ ఉంది, వాళ్ళ అమ్మ నాయన అసలు ఏం నేర్పించినారు అసలు ఈ అమ్మాయి క్రమశిక్షణ, అట్లా అనిపించుకోదు. చక్కగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం గంట స్తంభం వల్లే ఉండద్దు. అంటే
ఏం చేస్తుంది? గంట స్తంభం అక్కడ గంట కొట్టిందంటే ఊరంతా వినిపిస్తుంది గంట కొడితే. అట్లా ఉండద్దు. పెళ్ళైన కొత్తలోనంట భార్య భర్త మాట వింటది. పెళ్ళైన మొదటి సంవత్సరం వరకు రవి గారు నో డౌట్ భార్య భర్త మాట వింటది. పెళ్ళైన 2వ సంవత్సరం నుంచి కథ కొంచెం మారుతుంది. పెళ్ళైన 2వ సంవత్సరము భర్త భార్య మాట వింటాడు. పెళ్ళైన 3వ సంవత్సరం ఏమవుతుందో తెలుసా? వీళ్ళిద్దరి మాట ఊళ్ళో వాళ్ళు వింటారు. అర్థమైందా నేను చెప్పింది? అంటే మొదటి సంవత్సరము ఈ అమ్మాయి ఏం మాట్లాడదు. ఇప్పుడు చెప్పిన అన్ని రాసుకుందిగా, ఆ పేపర్ ఒక సంవత్సరం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటుంది, జాగ్రత్తగా వింటది, సైలెంట్ గానే ఉంటుంది. ఇప్పుడు 2వ సంవత్సరము ఈయన కూడా ఇప్పుడు ఆమెతో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తాడు కదా, ఈయన కూడా బాగానే ఉంటాడు. ఇప్పుడు 3వ సంవత్సరంకి వచ్చేసరికి వీళ్ళిద్దరు మాటలు ఎవరు వింటారంట? ఇరుగు పొరుగు వాళ్ళు. ఎందుకు అట్లా అరుచుకుంటారు గట్టి గట్టి. బయట ఇప్పుడు అదే జరుగుతూ ఉంటుంది జీవితాలు, చాలా మంది జీవితాలు. సో ఎందుకు గంట స్తంభం వల్లే ఉండద్దు అన్నారంటే, గంట స్తంభం గంట కొడితే ఊరంతా వినపడుతుంది. అట్లా మీ ఇద్దరు పోట్లాడుకుని మాట్లాడుకుని కేకలేసుకుంటే ఊరంతా వినపడి మీ కుటుంబాన్ని లేకపోతే మీ సంసారాన్ని వీధిలో ఇంకేం చేయకూడదు, తీసుకురాకూడదు. సంసారం గుట్టుగా చేసుకోవాలి కాపురం. అంతేగాని సంసారాన్ని రోడ్ల మీదకి తీసుకురాదు. అట్లా తీసుకొస్తున్నారు కాబట్టి ఆ బ్రతుకు జట్కా బండ్లు, సంసారం ఒక చదరంగాలు, ఆ కొట్లాట్లు, ఈ సెటిల్మెంట్లు, ఈ పోట్లాట్లు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎట్లా ఉండాలి సంసారము? గుట్టుగా ఉండాలి. ఆ టీవీలో తీసుకుని వచ్చి, ఆ టీవీ షోల్లో తీసుకుని వచ్చి వీడిని కొట్టి వాడిని కొట్టి ఇలా చేసి ఊరందరికీ తెలుస్తాయి, కాపురం జరుగుతుంది వాళ్ళకి. కాబట్టి గంట స్తంభం వల్ల ఉండకూడదు. అంటే ఎట్లా ఉండకూడదు అంటే అట్లా గట్టి గట్టిగా కేకలు వేసి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విషయాలు ఊరందరికీ వినపడేటట్లుగా అరుచుకోవడం, అట్లాంటివి చేయనే చేయాలి. సో 3 విషయాలు. 1 నత్తవలే నిదానంగా ఉండాలి. 2 ప్రతిధ్వని వలె అవతల వాళ్ళు పలకరిస్తే వాళ్ళకి చక్కటి సౌమ్యంగా సమాధానం చెప్పాలి. 3 గంట స్తంభం వలె ఏ సమయానికి చేయాల్సిన పని ఆ సమయానికి నువ్వు చేయాలి. అట్ ద సేమ్ టైం నత్తవలే వెళ్ళే చోటకంతా నీ ఇంటిని నువ్వు మోసుకుని పోనే పోకూడదు. ప్రతిధ్వని వలె మాటకి మాట తిరిగి జవాబు ఇవ్వనే ఇవ్వకూడదు. 3 ఊరంతా వినపడేటట్లుగా కేకలు అరుపులు చేయనే చేయాలి. సో మొత్తం ఎన్ని చెప్పినాను? 7. ఇందక్కడ 4, ఇప్పుడు 3. ఈ 7 సంపూర్ణం. ఈ 7 విషయాలు మీరు ఫాలో అయితే అప్పుడు మీ వివాహ జీవితం ద్వారా దేవుని నామం ఏం చేయబడుతుంది? కనపరచబడుతుంది. అట్లా ఉండేదాని కొరకు దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్మించి లోపరుచుకోండి అని సరే. సరే మంచిది. వీళ్ళ కథ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. మన కథలోకి వచ్చేద్దాం రండి. ఏం ఫలించాలా? 5 విషయాలు చెప్తారన్నాను కదా, త్వరగా 5 విషయాలు ఎక్కువసేపు చెప్తాను. సో ప్రభువుకి ప్రతి మానవుడి పట్ల కూడా ఉన్న ఉద్దేశం ఏంటంటే మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి అనేది మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. ఏం ఫలించాలి? 5 సంగతులు చెప్తాను కదా. మొదటి సంగతి ఏంటో చూద్దాం. ఏం ఫలించాలి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. త్వరగా చూద్దామా? ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు. చెప్పండి, మొదటిది ఏం ఫలించాలి? ఏం ఫలించాలి? అదొక రాయబడి ఉంది కదా, సువార్త. ఈ సువార్త ఫలించుచు ఏం చేస్తా ఉంది? వ్యాపిస్తా ఉంది. కాబట్టి మొదటిది ప్రతి మానవుడిలో నుంచి, ఇక్కడ కూర్చున్నటువంటి రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి చిన్న బిడ్డ వారి జీవితాల్లో దేవుడు కోరుకునేటటువంటి మొట్టమొదటి ఫలం ఏంటంటే సువార్త అనేటటువంటి ఫలము మనలో ఏం చేయాలా? ఫలించాలి. అసలు ఇంతకీ సువార్త అంటే ఏంటి? ఏంటి సువార్త? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది సువార్త అంటే ఏంటో. ఏంటి సువార్త? లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచెను. ఇదే సువార్త అంటే. ఇప్పుడు ఈ సువార్త ప్రతి వ్యక్తిలో కూడా ఏం చేయాలా? ఫలించాలా.
ఫలించిన అనుభవం ఉందా? ఒకసారి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన స్నేహితుడా, నీ గుండె మీద చేసుకుని చెప్పు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క సువార్తను వింటున్నావు కదా. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకే చనిపోయినాడని, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే సమాధి చేయబడ్డాడని, యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల నుంచి నిన్ను క్షమించడానికి కొరకే, నిన్ను మరణం నుంచి మరలా తిరిగి లేపడానికి కొరకే, ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి సజీవుడిగా లేచినాడు, ఆయన మరలా రాబోతున్నాడు అన్నటువంటి సువార్త ఫలము నీ అంతరంగంలో ఫలించిన అనుభవం ఉందా? ఒకవేళ ఆ ఫలించిన అనుభవమే కనుక నీకుంటే ఈ పాటికి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా ఏం చేసి ఉండేవాడు? అంగీకరించి ఉండేటటువంటి వాడివి. కానీ ఇంకా నీలో సువార్త అనే ఫలము ఫలించకపోతే జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. లోకం ఎంతో భయంకరంగా ఉంది. ఎప్పుడు ఎవరికి ఏ రీతిగా మరణం సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం అయినా సరే ఫలించినా సరి, లేకపోతే దాన్ని ఏం చేస్తానంటున్నాడు యజమాని, నరికి వేద్దామన్నాడు. కాబట్టి ఇంక ఎన్ని సంవత్సరాల నుంచి సువార్తను వింటూ ఫలించుకోకుండా అట్లా జీవిస్తావు? నీ పట్ల దేవుడు నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటే నువ్వు ఇంకా ఫలించుకోకుండా, ఈ సువార్తను అంగీకరించుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించుకోకుండా ఇంకెంతకాలం అట్లా జీవిస్తావు బిడ్డ? ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు రెండవ వైపు ఎవరైతే రక్షించబడి ఉన్నారో వాళ్ళకి ఒక ప్రశ్న. సో మీరు ఫలించాలి అంటే ఏం చేయాలా? సువార్తను అంగీకరించి, సువార్తను నమ్మి, సువార్త అనే ఫలం ఫలించి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి ఓ విశ్వాసి, నీ జీవితంలో సువార్త అనే ఫలము ఫలించాలి అంటే ఏం చేయాలో తెలుసా? అట్లీస్ట్ రోజుకి ఒక్కళ్ళకైనా సువార్తని చెప్పాలా? అట్లీస్ట్ రోజుకి ఒక కరపత్రికైనా నువ్వు కాలేజ్కి వెళ్లే దారిలోనో, నువ్వు స్కూల్కి వెళ్లే దారిలోనో, నువ్వు ఆఫీస్కి వెళ్లే దారిలోనో, నీ వర్క్ ప్లేస్కి వెళ్ళేటటువంటి దారిలోనో అట్లీస్ట్ రోజుకి ఒక కరపత్రికైనా ఇచ్చిన సంవత్సరానికి 365 కరపత్రికలు ఇస్తే 365 మంది రక్షించబడిపోయిన ఒక్కడు రక్షించబడిన చాలు ప్రియ దేవుని బిడ్డ. సువార్త అనే ఫలం నీలో ఫలించినట్లే. ఉందా ఫలించిన అనుభవం మన జీవితంలో? ఎన్ని సంవత్సరాలు అవుతుంది సువార్త చెప్పి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుని? ఎన్ని సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తు ప్రభువుని ఇతరులకు నువ్వు పరిచయం చేసి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఒక కరపత్రిక ఒక అన్యుడికి ఇచ్చి? ఇంకా అట్లయితే ఏం ఫలిస్తాం మనము? కాబట్టి మొదటిది, మన పట్ల దేవుడు కోరుకునే ఫలం ఏంటి అంటే ద ఫ్రూట్ ఆఫ్ గాస్పెల్, సువార్త అనేటటువంటి ఫలం. సో ఎవరైతే రక్షించబడకుండా ఉన్నారో వాళ్ళు ఈ సువార్తని నమ్మాలా, తద్వారా వాళ్ళు ఫలిస్తారు. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు ఇతరులకి సువార్తని ప్రకటించాలి. సింపుల్ అండి. పాస్టర్ గారు మీకులాగా నేను చెప్పలేనండి, మీరు చాలా ఫ్లోలో చెప్తా ఉన్నారు, అట్లా నేను చెప్పలేనండి పాస్టర్ గారు. నో ప్రాబ్లం. ఏం చేయొచ్చు? నువ్వు అప్పుడు ఒక కరపత్రిక తీసుకో. నువ్వు వెళ్ళే దారిలో ఒక వ్యక్తికి, అయ్యా చాలా పేపర్లు చదువుతా ఉన్నావు కదా, ఈ పేపర్ కూడా చదువు, ఇదెంతో నీ ఆత్మీయ జీవితానికి మేలు వస్తుంది, చదువయ్యా అని ఒక కరపత్రిక ఇచ్చిన దారి నువ్వు వెళ్ళిపో. ఆ కరపత్రిక చదువుతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అంతరంగంలో దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు. ఇది తెలుసా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్కువ పాటలు రాసినటువంటి వ్యక్తి, నన్ను గన్నయ్య రావయ్య నా యేసు, ఉన్న పాటను వచ్చుచున్నాను, ఈ పాటలు రాసినటువంటి వ్యక్తి పురుషోత్తం చౌదరి గారు. ఆ పురుషోత్తం చౌదరి గారు ఎట్లా రక్షించబడ్డారో తెలుసా? ఆ వరుస ఆయన వరుస బ్రాహ్మల వాళ్ళు, అటు సైడ్ వరుస వాళ్ళని చౌదరి అంటారు. ఆ వరుస బ్రాహ్మలు. ఆయన ఒక రోజు వాళ్ళ ఆవిడ కూరగాయలు తీసుకురామంటే మార్కెట్కి వెళ్ళాడంట. ఆ కూరగాయలు తీసుకుని వస్తా ఉంటే ఒక కరపత్రిక కింద తొక్కేసేసి చిరిగిపోయి నలిగిపోయి ఉంది కరపత్రిక ఉంది. ఆయనలో ఒంగుని చూసి ఏదో దేవుని గురించిన మాటలు లాంటి పత్రిక లాగా ఉంది అని ఆ నలిగిపోయిన దాన్ని ఒంగుని కింద నుండి తీసి పైకి తీసి చదివినాడట. ఆ చదువుతా ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన హృదయంలో కార్యం జరిగించినాడు. ఆ కరపత్రిక ద్వారా ఆయన రక్షించబడుతూ వచ్చినాడు. ఈ రోజు యావత్ క్రైస్తవ సమాజానికి అనేకమైన పాటలు రచించినాడు. ఈవెన్ మన చేతిలోని తెలుగు బైబిల్ తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేయడానికి ఒక కారకుడు పురుషోత్తం చౌదరి గారు. ఇప్పుడు తలం చెప్పిన, ఒకవేళ ఆ కరపత్రిక నువ్వు ఇచ్చిన కరపత్రిక అయి ఉంటాయి, నువ్వు ఎవరికో ఇచ్చావు ఆ కరపత్రిక, వాళ్ళు అక్కడ పడేస్తారు. ఇప్పుడు ఆ కరపత్రిక పురుషోత్తం చౌదరి గారు తీసుకుని చదివినారు, ఎంత గొప్ప వ్యక్తి అయినాడు కదా. ఇప్పుడు రేపొద్దు నువ్వు చనిపోయి దేవుని సింహాసనం నిలబడినప్పుడు ఏమంటాడు దేవుడు? బిడా, నువ్వు ఇచ్చిన కరపత్రిక చదివి ఇది ఎంతమంది రక్షించబడ్డారు. వచ్చిందా లేదా ఫలం కదా? రెండవ ఫలం. ఇంకే ఫలం ఫలించాలి మనము చూద్దాం. రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. 9 అయింది, చాలా టైం ఉంది మనకి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. త్వరగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం.
అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. రెండవ ఫలం, ఏం ఫలం ఫలించాలట? మనము మారు మనస్సు అనే ఫలం ఫలించాలంటండి. ఎదుగో ఇక్కడ ఇంకెవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించుకోకుండా కూర్చున్నారో వాళ్ళతోనే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పటికైనా సరే మీ మనసును మీరేం చేసుకోండి, మార్చుకోండి, మారు మనసు పొందండి. మీ మనస్సును లోక సంబంధమైనటువంటి విషయాల వైపు నుంచి దైవిక సంబంధమైనటువంటి విషయాల వైపు మార్చుకోండి. క్రీస్తు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండండి. సాత్వికమైనటువంటి మనసు, దీనమైనటువంటి మనసు, ప్రేమించేటటువంటి మనసు, క్షమించేటటువంటి మనసు కలిగి ఉండండి. మీ మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. బిడ్డ, ఆ మారు మనసుకు తగినటువంటి ఫలం మనం ఫలిస్తేనే ప్రభు యొక్క రాజ్యంలో ఉంటామండి. అలా లేకపోతే విడవబడతావు. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇంకెంతకాలం దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఇంకెంతకాలం దేవుడు చేసే కార్యాలు చూస్తున్నావు నీ జీవితంలో? ఇంకా నీ మనసు మార్చుకోకుండా, నీ మనసు అలాగే కఠినం చేసుకుని, నీ మనసు అలాగే ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాల వైపు ఉంచుకుంటూ ఇంకెంతకాలం అట్లా జీవిస్తావు? జాగ్రత్త. బైబిల్ సెలవిస్తా ఉంది, ఒక పట్టణం పట్టుకునే వాని కంటే కూడా తన మనస్సును స్వాధీనం చేసుకునేటటువంటి వాడే ధన్యుడు అని సెలవిస్తాం. కాలేబుని గురించి రాయబడుతూ వచ్చింది, కాలేబు మంచి మనసు కలిగిన వాడే నన్ను వెంబడిస్తూ వచ్చినాడని రాయబడుతూ వచ్చింది. సో రెండవ ఫలం, ఏం ఫలం ఫలించాలా? మారు మనసు అనే ఫలం. అంటే మన మనసు ఏం చేయబడాలా? మార్చబడాలా, ట్రాన్స్ఫిగరేషన్. అట్ ద సేమ్ టైం ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షించబడి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి ప్రభువులో చేయవేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ముందుకు వెళ్తున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరేం పరీక్ష చేసుకోవాలా? మారు మనసుకు తగినటువంటి జీవితమేనా నీ జీవితం? ఆ రోజు నేను మారు మనసు పొందాను, నాకు బాప్తిజం ఇవ్వండి అని చేయొద్దు సాక్ష్యం ఇచ్చావు కదా. ఇప్పుడు బాప్తిజం తీసుకుని ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో మారు మనసుకు తగినటువంటి జీవితమే జీవిస్తున్నావా? అలా జీవిస్తే మారు మనసుకు తగినటువంటి ఫలం ఉంటుంది నీలో. అలా లేదు కాబట్టి వాళ్ళని చూసి యోహాన్ అంటున్నాడు, ఓ సర్ప సంతానమా, మీకు రాబోయే ఉగ్రతను గురించి బుద్ధి చెప్పిన వాడెవడు? ముందు మీరు మనసు మార్చుకోండి, మారు మనసు పొందామని చెప్తున్నారు కదా. మీ మారు మనసుకు తగినట్లుగా జీవించి మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించి అప్పుడు రండి, అప్పుడు చూద్దామంటున్నాడు. ఉందా మన జీవితంలో మారు మనసుకు తగినటువంటి జీవితం ఉందా? మనసు మార్చబడ్డాం అంటున్నాము, కానీ మార్చబడిందేనా మన జీవితంలో, మన మాటల్లో, మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన సాక్ష్యంలో? ఇతడు మారు మనసు పొందిన వ్యక్తి అండి అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా ప్రజలు, మన ఇరుగు పొరుగు వారు? కాబట్టి జాగ్రత్త. రెండవది ఏం ఫలము? మారు మనసుకు తగినటువంటి ఫలం మనము ఫలించాలి. అలా ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయబడతాం చెట్టు. రెండు. మూడవ సంగతి, ఏం ఫలం ఫలించాలా? రండి చూద్దాం. మూడవ ఫలము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధించును. మూడవది ఏం ఫలం అంటే? ఈ ఫలము నీతి ఫలం అంటండి. ఏం ఫలం ఫలించాలా? మనము నీతి ఫలం ఫలించాలా. ఇంకెవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించుకోకుండా ఇంకా నీతిమంతులుగా మార్చబడుకోకుండా ఉన్నారో అట్టి వారి గురించి చెప్తున్నటువంటి మూడవ మాట ఏంటో తెలుసా? ఇప్పుడైనా సరే మీరు నీతి అనే ఫలం ఫలించండి అంటున్నారు. అంటే అర్థమేంటి? బైబిల్ సెలవిస్తుంది, రోమపత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అని రాయబడింది. రోమ 3:23లో నువ్వు చెప్పిన మాట, నేను చెప్పింది రోమ 3:10-11లో, ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అని రాయబడింది. మరి ఎవరు నీతిమంతుడు? పిలాతు భార్య అంది యేసు ప్రభువుని చూపించి, ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఆయన ఒకడే నీతిమంతుడు. మరి ఆయన ఒకడే నీతిమంతుడు అయితే మరి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎవరు? నీవు నేను ఎవరు? మరి ఎవరు అండి? ఎవరు మరి? త్వరగా
ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నాకేమర్థమైందంటే మీరు బైబిల్ కంటే ఎక్కువగా సాక్షి పేపర్ చదివే వాళ్ళని అర్థమైంది. అదే మీరు బైబిల్ చదివే వాళ్ళు అయితే ఏమని సమాధానం చెప్పేవాళ్ళు తెలుసా? నేను చెప్పిన మాటకి యేసుప్రభు వారు ఒక్కడే నీతిమంతుడు, మరి మనుషులందరూ ఎవరు అంటే రెగ్యులర్ గా మీరు బైబిల్ చదివే వాళ్ళు అయితే ఇట్లా చెప్పేవాళ్ళు ఏమన్నా తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా లోకంలో ఉన్న సమస్త దుర్నీతి మీద కూడా దేవుని యొక్క కోపం రగులుకొనుచున్నది. ఈ వచనం ప్రకారంగా మానవుడు దుర్నీతిపరుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ప్రకారంగా దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యుడిని ఉదయింపజేస్తూ ఉన్నాడు, వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ వచనం ప్రకారంగా మానవుడు అనీతిమంతుడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా మానవుని యొక్క సొంత నీతి కార్యములన్నీ కూడా దేవుని దృష్టికి మురికి పేలికలు లాంటివే. ఈ వచనం ప్రకారంగా మానవుడు స్వనీతిపరుడు అని సమాధానం ఇచ్చేవాడు. 1 దుర్నీతిపరుడు, 2 అనీతిపరుడు, 3 స్వనీతిపరుడు మానవుడు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా ప్రభుని రక్షకుడుగా అంగీకరించుకోకుండా ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని మీ హృదయంలోకి ఆహ్వానించుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ 3 కేటగిరీస్ కి చెందిన వాళ్ళే. దుర్నీతి పరులు, అవినీతి పరులు, స్వనీతి పరులు. మరి ఎట్లా నీతి అనే ఫలం ఫలించాలంటే ఏం చేయాలా? ఎట్లా నీతిమంతుడిగా మార్చబడగలడు మానవుడు? మానవుని యొక్క దాన ధర్మాలు, మానవుని యొక్క జపతపాలు, మానవుని యొక్క తీర్థయాత్రలు, మానవుని యొక్క పుణ్యస్నానాలు ఇవి ఏవి కూడా మానవుని నీతిమంతుడిగా మార్చలేవు. ఎట్లా అయితే ఒక చిరుతపులు తన ఒంటి మీద ఉన్నటువంటి మచ్చలను తను స్వయంగా మార్చుకోలేదో, ఒక నల్ల జాతీయుడు నీగ్రో జాతీయుడు తన ఒంటి మీద ఉన్న నలుపు రంగును తను స్వయంగా ఎట్లయితే మార్చుకోలేడో, అలాగే పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపాన్ని తింటూ పాపాన్ని త్రాగుతూ పాపంలో జీవితమైనటువంటి మరణానికి పాత్రుడిగా, దుర్నీతి పరుడుగా, అవినీతి పరుడుగా, స్వనీతి పరుడుగా జీవిస్తున్న మానవుడు కూడా తన స్వయంకృతమైనటువంటి కార్యముల ద్వారా నీతిమంతుడిగా మార్చబడలేడు. ఇది వాస్తవం. మరి ఎట్లా మార్చబడగలడు? ఒకవేళ అట్లాగే కనుక మార్చబడగలిగితే మానవుడికి దేవుని యొక్క అవసరత లేనే లేదు. ఎట్లా మార్చబడగలడు? రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా మీరు ఉచితముగా నీతిమంతులుగా మార్చబడితిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ ద్వారా మీరు నీతిమంతులుగా కడగబడితిరి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి. By the blood of Lord Jesus Christ, by the Spirit of Lord Jesus Christ, by the grace of Lord Jesus Christ. యేసు ప్రభు వారి రక్తము ద్వారా, యేసు ప్రభు వారి ఆత్మ ద్వారా, యేసు ప్రభు వారి కృప ద్వారా మాత్రమే ఒక దుర్నీతి పరుడు, ఒక అవినీతి పరుడు, ఒక స్వనీతి పరుడు దైవికమైనటువంటి నీతిమంతుడుగా మార్చబడగలడు. డివైన్ రైచియస్నెస్ పర్సన్. కాబట్టి ఇంకెవరైతే ఇక్కడ నీతిమంతులుగా మార్చబడుకోకుండా ఇంకా దుర్నీతులు, అవినీతులు, స్వనీతులు బ్రతుకుతున్నారో జాగ్రత్త. ఈ రాత్రైనా యేసు ప్రభు వారి రక్తాన్ని, యేసు ప్రభు వారి ఆత్మను, యేసు ప్రభు వారి కృపను ఆశ్రయిస్తే మీరు కూడా దైవికమైన నీతిమంతులుగా మార్చబడతారండి. సో గుడ్. పాస్టర్ గారు, మేము ఎప్పుడో యేసు ప్రభు రక్తంలో కడగబడ్డామండి, మేము నీతిమంతులుగా మార్చబడుతూ వచ్చాం, మేము ప్రభుని ఆరాధన చేస్తున్నాం, ప్రభు వల్ల పాలు పొందుతూ ఉన్నాం అనేటటువంటి వారు ఇప్పుడు వీళ్ళేం ఫలించాలా నీతి ఫలము అంటే, యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరన్నాడు. అంటే శాస్త్రులకు ఒక నీతి ఉంది, పరిసయ్యులకు ఒక నీతి ఉంది, ఇప్పుడు మనకు కూడా ఒక నీతి ఇచ్చినాడు. ఏ నీతి ఇది? ఇట్స్ ఎ డివైన్ రైచియస్నెస్, దైవికమైనటువంటి నీతి. ఈ నీతి ఏమవ్వాలట? డే బై డే అధికం అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి. అదే ఫలించడం అంటే. ఒక చెట్టు రోజు ఎదుగుతా ఉంటేనే కదా అది ఫలిస్తుంది, పువ్వులు పూస్తుంది, ఫలాలు ఇస్తుంది. ఎదగకపోతే అది అట్లాగే ఉంటుంది. సో నా యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదగకపోతే దేవుని కొరకు ఈ నీతి ఫలాలను మనం ఏం చేయలేం, ఫలించలేం. అలా ఫలించలేకపోతే రేపు పొద్దున శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఇంప్రూవ్ అయినటువంటి, లేకపోతే గ్రోయింగ్ అయినటువంటి, ఎదిగినటువంటి నీతి కాకపోతే నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్ యేసు ప్రభువు చెప్పినాడు. ఏమని? మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించనే ప్రవేశించు. అప్పుడు ఎంత బతికింటానికి మాది వచ్చినట్లు ఉంటుంది. మనం ఎంత ప్రయాసపడి పరలోక రాజ్యానికి తెగ్గెందుకు మనకి విశ్వాస జీవితం ఎందుకు వ్యర్థం? కాబట్టి జాగ్రత్త. ఇద్దరికి చెప్తా ఉన్నాను వర్తమానం, రక్షించబడిన వాళ్ళకి, రక్షించబడిన వాళ్ళకి ఇద్దరికి. ఓకేనా? రండి, 4వ ఫలం. ఏం ఫలము? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయిపోయిందా టైము? 9:15. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఏం ఫలము? చదవండి తరచుగా. అయితే
ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏంటిదంటే ఇది ఆత్మ కొంచెం బిగ్గరగా చెప్పండి. ఆ లాస్ట్ లైన్ కొంచెం బిగ్గరగా చెప్పండి. ఆత్మ ఫలములు అని ఉందా మీ బైబిల్లో? ఈజ్ ఇట్ ప్లూరల్ ఆర్ సింగులర్? మరి ప్లూరల్ చెప్తున్నారు మీరు, అందుకే చెప్పండి అన్నిసార్లు. ఫలములు వేరే, ఫలము వేరే. ఫలము అంటే సింగులర్, ఫలములు అంటే ప్లూరల్. మరి ఇప్పుడు అక్కడ 9 ఉన్నాయిగా. ఫలములా ఫలమా? ఫలములా ఫలమా? ఫలమే. ఎందుకని? ఒకవేళ మీరు ఫలములు అన్నారంటే, ఇప్పుడు మీ స్పిరిచువల్ స్టాండర్డ్ చెప్పినా నేను, ఫలములు ఫలములు అన్నారు కదా. స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటంటే మీది, మా ఆయనకి ప్రేమ ఉంది, నాకు సంతోషం ఉంది, మా అమ్మకి సమాధానం ఉంది, మా నాన్నకి సాత్వికం ఉంది, మా అత్తగారికి ఆశా నిగ్రహం ఉంది, మా అక్కకి విశ్వాసం ఉంది. కాబట్టి ఇప్పుడు మేమేమైనా ఆత్మఫలము ఫలించినాం అనుకుంటాం కదా. అందుకే ఫలాలు ఫలాలు అంటున్నారు. దాని పౌలు ఫలాలు అనలా. ఏమన్నాడు? ఇట్స్ కాల్డ్ వన్ ఫ్రూట్, ఒక ఫలం. ఎట్లా? మీకు ఉదాహరణకి అర్థం అవడానికి, లాస్ట్ సీజన్ లో మనకి ఎక్కువగా దొరికిన ఫ్రూట్ ఏంటి? ఇప్పుడంటే మళ్ళీ మ్యాంగో వచ్చేసింది. జస్ట్ ఒక 2-3 months బిఫోర్ సీజన్ లో మనకి ఎక్కువ దొరికిన ఫ్రూట్ ఏంటి మార్కెట్ లో? ఆరెంజ్ కదా. ఆరెంజ్. ఇప్పుడు ఆరెంజ్ తొక్క తీస్తాం. తొక్క తీసిన తర్వాత లోపల ఎన్ని తొనలు ఉంటాయి? 9 తొనలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ చెప్పినట్లుగా ఇప్పుడు 9 తొనలు తీసి ఇంకొక తొన, ఇంకొక తొన, ఇంకొక తొన ఇచ్చి నీకు ఒక ఆరెంజ్ ఇచ్చానంటాం మనం, అనం కదా. మొత్తం 9 తొనలు కలిసి ఉన్నదే ఆరెంజ్. ఇదిగో ఇప్పుడు ఈ 9 తొనలు కలిసి ఉన్నదే, ఈ 9 ఈ లక్షణాలు కలిసి ఉన్నదే ఒక ఫలం. అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి? 9 ఒక వ్యక్తే ఫలించాలా, షేర్ చేసుకోకూడదు. ఏమంటే మీరు ప్రేమ చూపించండి, నేను సంతోషంగా ఉంటాను, నువ్వు సమాధానంగా ఉండు, నేను మాత్రం వాళ్ళతో పోటాడుతుంటాను, నువ్వు సమాధానంగా ఉండు అని ఇట్లా షేర్ చేసుకునేది కాదు. ఇప్పుడు 9 ఎవరు ఫలించాలా? ఒక వ్యక్తే ఫలించాలా. ముందు ఈ అనుభవం నీ నా జీవితంలో. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమి నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. ఎప్పుడు? ఇదిగో ఈ ఫలం ఫలించడం. ఆఖరిగా 5వ చెప్పు నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలించదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. ఇప్పుడు చెప్పండి 5వది ఏం ఫలం కావాలా దేవునికి? మంచి ఫలం ఫలించాలి. అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ఉంటుంది, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట గలదు, సత్తువు కలిగినటువంటి భూమి మీద ఆయన రాళ్ళను చదును చేసి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నాటించాడు, దాని మధ్యలో ఒక బురుజు కూడా తవ్వించాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష తీగలు ఫలిస్తాయని చూస్తా ఉన్నాడు. ఒక రోజు ద్రాక్ష తీగలు ఫలించినాయి. యజమానుడు వాటిని తీసుకుని తిందాం అనుకున్నాడు, కానీ తినేసరికి అవి ఏ ద్రాక్ష? కారు ద్రాక్ష. అంటే చేదు ద్రాక్ష. అంటే యజమాని ఆకలిని తీర్చలేనటువంటి ద్రాక్ష. నాటింది శ్రేష్టమైన ద్రాక్ష తీగలే, కానీ వచ్చిన ఫలాల్లో మాత్రం ఏముంది? చేదు ఉంది. ఇప్పుడు నన్ను కూడా ప్రభు అదే కోరుకున్నాడు. మనం కూడా ఎవరము శ్రేష్టమైనటువంటి దేవుని మందిరంలో నాటాడు ప్రభు. మనం శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు ప్రభు మనం. సో ఇప్పుడు మన నుండి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? శ్రేష్టమైన ఫలం, మంచి ఫలం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం యజమాని యొక్క ఆకలిని తీర్చేటటువంటి ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు దేవుడు మన నుండి. ఉందా ఈ అనుభవం? నీ నా జీవితంలో మంచి ఫలం ఫలించిన అనుభవం ఉందా ప్రభు కొరకు? కాబట్టి జాగ్రత్త. 5 ఫలాలు. 1 సువార్త, 2 మారు మనస్సు, 3 నీతి, 4 ఆత్మఫలం, 5 మంచి ఫలం. ఈ 5 ఫలాలు మనం ఫలిస్తే అప్పుడు దేవుని కొరకు ఒక ఫలభరితమైన జీవితం కలిగినటువంటి. అట్లా మనం ఫలించాలి అని
ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నుండి మానవుడి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరచు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వైవాహిక జీవితం జతపరచబడ్డారు. 5 అంతల ఫలభరితమైన జీవితంతో వీళ్ళు ఫలించాలా. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినటువంటి ఆ 7 సంగతులు జ్ఞాపకం పెట్టుకుంటూ వారి జీవితం ద్వారా దేవుని యొక్క నామాన్ని ఏర్పరచాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైతే రక్షించబడకుండా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నారో ఈ రోజైనా సరే ఆ సువార్తను నమ్మండి. ప్రభువారు మీ కొరకు భూమి మీదకి వచ్చినాడు. ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయాడు, మీ పాపముల కొరకే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మీ కొరకు ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. మరలా మీ కొరకు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఈ రోజైనా సరే ఆ సువార్తను నమ్మి సువార్త అనే ఫలం ఫలిస్తే ధన్యుడివి ధన్యుడా. ఆ నీతి అనే ఫలం ఫలిస్తే నీతిమంతుడిగా నువ్వు మార్చబడితే ఒక రోజున పరలోక రాజ్యంలో ఉంటావు. దేవుని కొరకు ఆత్మఫలం ఫలిస్తే ఆత్మీయంగా దేవుని కొరకు ఒక ఎదిగిన అనుభవంలోనికి వస్తాం. దేవుని కొరకు ఒక మంచి ఫలం ఫలించినటువంటి వ్యక్తిగా, ఒక మంచి సాక్షార్థమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం, అట్టి కృప ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న కుటుంబ సభ్యులకి, నూతనంగా జతపరచబడినటువంటి యవనస్తులిద్దరికి దయచేయను గాక. తలలోంచుదాం, కళ్ళు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, రాత్రి మరి నాయన ఈ కుటుంబ ప్రార్థనలో మీరు ఇచ్చిన దైవ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి మరి బ్రదర్ రవి, మరి సిస్టర్ రిబ్కా వారి వైవాహిక జీవితంలో ఏ రీతిగా వారి జీవితం ద్వారా మిమ్మల్ని ఘనపరచాలో, ఎట్లా వాళ్ళు ఉండాలో కావలసినటువంటి శ్రేష్టమైన తలంపులు మీ ఆత్మ ద్వారా మీ బిడ్డలిద్దరికి కూడా మీరు దయచేశారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారిద్దరు కూడా ప్రభువా ఆ మాటలు వారి బ్రతుకు దినములన్నిట్లో మర్చిపోకుండా ప్రతి పరిస్థితిలో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ఎడల యథార్థత కలిగి జీవిస్తూ మీతో సహవాసం చేస్తూ మేమిద్దరం కూడా దేవుని దృష్టికి సమానమైన వారమే అంటూ మిమ్మల్ని ఘనపరిచేటటువంటి బిడ్డలిద్దరిని కూడా మీరు ఆయుధపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా కనికరించండి. మంచి ఆరోగ్యాలు కూడా ఇద్దరికి మీరు దయచేయండి. వారిద్దరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా అనుగ్రహించండి. ఒక బెస్ట్ ఫ్రెండ్స్ వలె ఒకరికొకరు వారి యొక్క పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకునేటటువంటి ఒక మంచి మనస్సు, ఆ మంచి సహవాసం, ఆ ఫెలోషిప్, ఆ ఫ్రెండ్షిప్ను కూడా వారిద్దరి మధ్యలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కనికరించండి ప్రభా, కృప చూపించండి. ఇంక ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే మిమ్మల్ని ఇంకా రక్షకుడిగా అంగీకరించకుండా సువార్త అనే ఫలము, మారు మనసు అనే ఫలము, నీతి అనే ఫలము ఫలించకుండా ఉన్నారో అటు వారిని దర్శించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి. వారి కొరకు ఆ శిలువలో మీరు చిందించిన ఆ రక్త ధారలు, ఆ శిలువ దర్శనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి హృదయంలో పరిపూర్ణమైన శిలువ కార్యం, రక్షణ కార్యం, ఆత్మ కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నామయ్యా. కనికరించండి. ఎవరైతే రక్షించబడుతూ వచ్చినారో అటు బిడ్డలు వారి జీవితంలో నీ కొరకు ఆత్మ ఫలము ఫలిస్తూ నీ కొరకు ఒక మంచి ఫలం ఫలించేటటువంటి బిడ్డలుగా వారిని ఆయుక్తపరచండి. నీ కొరకు భారం కలిగి సువార్త ప్రకటించే యోధులుగా వారిని మీరు సిద్ధపరచండి. వారి యొక్క నీతిని వారు కాపాడుకుంటూ నీతి కలిగి జీవించేటటువంటి బిడ్డలు మీరు ఆయుక్తపరచమని వేడుకుంటున్నాం. మీ దాసులు సహోదరులు ప్రభుదాసన్న, మరి సహోదరి, అలాగే వారికి ఇచ్చిన మరొక కుమారుడు, మరి అలాగే సురేంద్ర, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద వయసులో ఉన్న తల్లిగారు, మరి కుటుంబ సభ్యులు, బంధువులు, వీరందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, వారికి ఇచ్చిన ఎల్షద్దాయ్ ప్రార్థన మందిరము పరిచయం బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కనికరించండి. ఈ రీతిగా వారి కుటుంబాన్ని నిత్యం కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి అవసరతల అక్కర్లన్నీ మీ మహిమలో, మీ ఐశ్వర్యంలో మీరు తీర్చండి ప్రభువా. వారికి ఎటువంటి కొరత, కొదువ, లోటు లేకుండా ఆకాశ పక్షులను పోషించినట్లుగా నీ బిడ్డలు మీరు పోషించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కృప చూపించండి తండ్రి, కనికరించండి. ఇంకా ఈ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే అటు బిడ్డలను దర్శించండి. మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి. మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత యేసు శక్తి కలిగిన నామంలో మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కనికరించండి. ఈ రీతిగా ఈ బిడ్డలతో మరి నాకు కూడా ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ మా సహవాసాన్ని మేలుకై మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ కుటుంబాన్ని మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.